నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, నాడు కేటీఆర్‌కు అంతకన్నా ముందు కేసీఆర్‌కు "అన్నా నేనున్నా మీ వెంట" అని ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నటువంటి మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి. అంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీని మీరు మళ్ళీ పోటీ చేయాలని నిర్ణయించుకొని తెలుస్తా ఉంది. అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఇక్కడ బీఆర్ఎస్ నుంచే ఉన్నారు. మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో దాదాపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు 2014 టికెట్ ఇవ్వడం జరిగింది. అదే. అప్పుడున్న పార్టీ అన్ని కారణాల వల్ల, అంటే అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ పార్టీ అంత గ్రేటర్ హైదరాబాద్‌లో అంత ప్రభావితం లేదు కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 2014 నుంచి 2018 వరకు ఎలక్షన్ నేను ఓడిపోయినప్పటికి కూడా ప్రజలతో మమేకమవుతూ గవర్నమెంట్ అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీ రామారావు గారు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిలో కొండి నేను భాగస్వాములై పార్టీని బలోపేతం చేసిన. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎట్లయితే పార్టీ లేదని చెప్పి ప్రజలందరూ అనుకుంటారో దాన్ని పక్కన మటుమాయం చేపించేసి హైదరాబాద్‌లో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అనే స్థాయికి పార్టీకి ఎదుగుదలకు నేను నా ప్రయత్నం చేసినాను. ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి, మంత్రి కేటీ రామారావు ఆశీస్సులతోటి 100% సక్సెస్ అయినాం. ఫస్ట్ హైదరాబాద్‌లో గెలిచిన సీటు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అనే స్థాయికి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గాని చాలామంది ఈసారి ఫస్ట్ హైదరాబాద్ గెలిచిన సీటు ఖైరతాబాద్ అని చెప్పే స్థాయికి ఎదిగింది కాబట్టి ఒకసారి వేరే పార్టీ నుంచి ఒక అతను వచ్చిండు. ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడున్న రాజకీయ పరిణామాల వల్ల, రాజకీయ పునరీకరణ టైం వలన ఆయనకి ఇవ్వడం జరిగింది. నాకు ఇవ్వకపోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఎక్కడ కుంగిపోలేదు. ప్రజలతోనే ఉంటూ, ప్రజలతో గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలను, ముఖ్యమంత్రి గారి చేసిన కార్యక్రమాలన్నింటినీ భాగస్వాములు అవుతూ, ప్రజలను మమేకం చేస్తూ, ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ ఎదుగుదలకు ఇంకా తోడ్పడ్డాం. 2014 నుంచి 18 వరకు ఒక ఎత్తు అయితే 18 నుంచి 23 వరకు కూడా చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు అందే విధంగా ముఖ్యంగా మా మిస్సెస్ కూడా 2 సార్లు కార్పొరేటర్ అయింది కాబట్టి ఆమెకు తోడుగా ఉంటూ వెంకటేశ్వర డివిజన్ కార్పొరేటర్గా ఉంది కాబట్టి సిటీలో కూడా అత్యధిక మంచి మేటతో గెలవడం జరిగింది. పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటూ కార్యక్రమం ఉన్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉన్నప్పటికీ కూడా నేను ఫస్ట్ నుంచి ఉద్యమ సమయంలో ఉన్న 2014 పోటీ చేసిన పార్టీ తరఫున ఇప్పుడు కూడా పార్టీ టికెట్ వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. పోటీ చేయాలని కోరిక కూడా ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలతో మంచి సేవ చేయాలన్న భావంతో, అంకిత భావంతో ఉన్నా. ఏదైతే ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపునట్లయితే పాటిస్తూ ఉద్యమంలో భాగస్వాములైనో, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలని కూడా ప్రజలకు అందరికీ, అర్హులైన అందరికీ కూడా పథకాలు చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను కోరుకోవడం జరుగుతుంది. దాని విధంగా ముందుకు పోతున్నాను. సార్ 2018లో మీకు టికెట్ వచ్చినట్టే చేతికి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నట్టుగా అనిపించింది. అంటే ఈసారి మీకు అట్లాంటి ఏమైనా పరిస్థితి తెలియదు అనుకుంటారా? ఎట్లా ఉండబోతుంది పరిస్థితి ఈసారి? అప్పుడు 2018 సమయంలో రాజకీయ పునరీకరణ సందర్భంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కలుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్లో కలుపుకొని అందరూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా, అంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమ పథకంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిందంటే అందరం కలుపుకొని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒక పని చేస్తుంటే దాని వెనుక ఏదో ఒక మంచి ప్రయత్నం ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజల కొరకు ఆలోచించిన వ్యక్తి కాబట్టి తీసుకోవడం జరిగింది నేను అనుకుంటున్నా. నా సొంత ఆలోచన. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా నాకు కూడా అవకాశం దొరుకుతుందని చెప్పి ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి, మంత్రి కేటీ రామారావు ఆశీస్సులతోటి నాకు కూడా ఒకసారి అవకాశం కల్పించండి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా, మంత్రి కేటీ రామారావు కూడా సానుకూల స్పందిస్తారని ఆశిస్తున్నాను. మీరు మొదటి గురువు కేటీఆర్, రెండో గురువు కేసీఆర్ అని మీరు భావిస్తున్నారు. ఆ రకంగా మీరు తిరుగుతూ ఉన్నారు, రాజకీయాల్లో మీరు పోతా ఉన్నారు. అయినప్పటికీ మీరు వారి నుంచి పూర్తి స్థాయిలో మీకు సహకారం అందట్లేదని చెప్పేసి ఖైరతాబాద్ ప్రజలు అనుకుంటారు. దీనికి మీరు ఏమంటారు? అవాస్తవం అండి. 2010లో నాకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు అప్పుడున్న ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఆచరణలో భాగంగా నన్ను పెట్టడం జరిగింది. ఆయన ఆచరణలో అడుగేస్తూ ఆచరణలో భాగస్వాములు అవుతూ ఉద్యమ సమయంలో మంచి నా వంతు కృషి చేస్తూ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓ పిడికెడ మందితో ఉన్న 2010 బిఫోర్ 2010 ఉండే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అదే స్థాయి నుంచి ఒక ఉవ్వెత్తున కార్యకర్తలను తయారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అప్పుడున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ చొరవతోటి, ఆశీర్వాదంతో మంచి పార్టీ బాగా సపోర్ట్ చేసింది. అప్పుడున్న కేసీఆర్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. మంత్రి రామన్న మాకు అన్నలాగా, కేటీఆర్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. మంచి నిస్వార్థంతో ఉద్యమంలో ఏదో ఒకటి ఉత్సాహం ఉండే, మన తెలంగాణ మనకు రావాలన్న కోరిక ఉండే. ముఖ్యమంత్రి అప్పుడున్న ఉద్యమకారుడి మాటలు మంచి ప్రేరితమై ఉద్యమం మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలకు వివరించడంలో
మేము కూడా సక్సెస్ అవుతూ అందరం కూడా ఏకతాటికి తీసుకొచ్చేసి, ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్ననే పక్కన సాగరహారం ఉంది, మిలియన్ మార్క్ చేసినాం, వంట వార్పు చేసినాం, రాష్ట్రాలతో వచ్చినాం, ఈ సకల జనుల సమ్మె చేసినాం, అన్ని ఖైరతాబాద్ కేంద్రంగా జరిగినాయి కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉండే, ఉత్సాహంతో చేసినాం. తెలంగాణ రాష్ట్రం మేము కూడా చాలా సంతోషంగా, దాంట్లో మేము కూడా చిన్న సంవిధానమై చిన్న భాగస్వాములు అయినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదం 100% ఉంది. నేను ఒకటే చెప్తున్నా, 2018కి వచ్చే వరకు రాజకీయ పునరీకరణ సందర్భం చేయడం వల్ల అభివృద్ధి విషయంలో ఏదో ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆలోచించారు కాబట్టి వివిధ పార్టీల నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నాకేమవుందంటే ఖచ్చితంగా అసలు అది తీసుకురావడం జరిగింది, ఎమ్మెల్యే గెలవడం జరిగింది, సంక్షేమ పథకాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా మాకు కూడా ఈసారి అవకాశం వస్తుంది ఉద్యమకారునిగా, లేదా ఇంతమందికి పార్టీ ఇన్ఛార్జిగా, లేకపోతే ఒకసారి 2014 పోటీ చేసినా కాబట్టి ఈసారి కూడా అవకాశం ఇస్తానని చెప్పి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. మంత్రి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీకేమైనా హామీ ఇచ్చారా ఖచ్చితంగా మీకు ఇస్తాం ఈసారి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఏమన్నా? అంటే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు సీఎం గారు కేటీఆర్ గారు, ఆ నేపథ్యంలో మీకు ఏమైనా హామీ వచ్చింది? ఒక్కొక్క కాన్ఫరెన్స్లో మీటింగ్ సందర్భంలో చెప్పడం జరిగింది. హామీ అంటూ పర్టికులర్ ఏమీ లేదు. కాకపోతే నన్ను పిలిచి రామన్న గారు మాట్లాడడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు మేము కల్పిస్తాను, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవకాశం రాలేదు, ఈసారి అవకాశం రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ప్రజలు తిరుగు, ప్రజలతో మమేకమవు, పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొను, సంక్షేమ పథకాలు భాగస్వాములుగా చేయి, ఎవరైనా లబ్ధిదారులు ఏమైనా అర్హులైన లబ్ధిదారుకి పథకాలు అందకపోతే దగ్గర నుండి చేపించని చెప్పి రామన్న గారు చెప్పడం జరిగింది. రామన్న గారి ఆశీర్వాదంతో ప్రజలతో ఉన్నాను, ప్రజలతో మమేకమవుతూ అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ అంటే ఈసారి అసలైన ఉద్యమకారుడికి ఖైరతాబాద్ నుంచి టికెట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాను, 100% భావిస్తున్నాం, వస్తుందని నమ్ముతున్నాను, పూర్తి విశ్వాసం కూడా ఉంది. అందులో కేసీఆర్ కేటీఆర్కు నాకు ఇక్కడ గ్యాప్ లేదు. 100% నాకు మీరు నాకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు. 100% అవునన్నా కాదన్నా మీరు అనేక సందర్భాలు చెప్పారు. నేను ఎక్కడున్నా, ఎక్కడ చచ్చినా, ఎక్కడ పుట్టినా అక్కడ కంపల్సరీ నాకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించింది కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు. సో 100% వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయాలని నా మనసు కోరుకుంటుంది. నేను కూడా అలా అడుగులు అడుగు వేస్తూ వాళ్ళైతే మంచి రాజకీయాల్లో ఎంత మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్ళ దాంట్లో కూడా నేను కూడా కొంత రాజకీయంగా ఎదగాలని, ప్రజలకు సేవ అందించాలని నాకు నా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు ఆశీస్సులు, కేసీఆర్ ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయని నమ్ముతున్నాను. హైదరాబాద్కు ఖైరతాబాద్ గుండెకాయ లాంటిది, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించమని మీరు ఏమని అనుకుంటున్నారు? అట్లా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 బిఫోర్ హైదరాబాద్ ఎట్లుండే, దాంట్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎట్లుండే, 2014 తర్వాత ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంత ఎదిగిందో, ఎంత డెవలప్ అయిందో అన్ని విషయాల్లో, ఫ్లైఓవర్ విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ, అండర్ కనెక్టివ్ రోడ్లు కానీ, లేదా వాటర్ సమస్యల విషయం కానీ, డ్రైనేజ్ విషయాలు కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం కృషితోటి 100%, 99% అయింది అనుకుంటున్నాను. కమ్యూనిటీ హాల్స్ అనుకోండి, బస్తీ దవాఖానాలు అనుకోండి, హైదరాబాద్లో అసలు ఏదేమి చేయాలో అని చేసిన ఫస్ట్ స్టార్ట్ అయ్యి ప్రారంభమైంది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. గతంలో చూస్తాం 2014 బిఫోర్, అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకా టీడీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏదైనా మంచినీళ్ళ సమస్య వచ్చే వరకు ఈ ఎండాకాలం వస్తే మంచినీళ్ళ బిందెలతో కొట్లాడుకున్న ఉండే, బిందెలతో తీసుకుపోయి వాటర్ వర్క్స్ కాడ ధర్నాలు చేసిన సందర్భం ఉండే. కానీ 2014 తర్వాత ఆ పరిస్థితి లేదు చూడండి. ఏది ముఖ్యమంత్రి గారు ముందు చూపు చొరవతోటి, ముందు చూపు ఆలోచనతోటి వాటర్ సమస్యను తీయడం జరిగింది, డ్రైనేజ్ సమస్య తీయడం. అట్లని చెప్పి మొత్తం 100% అయిపోయింది చెప్తున్నాను. అక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ తోడ్పాటుతోటి మేము కూడా కృషి చేస్తున్నాం. 100% సక్సెస్ అవుతుందని చెప్పి నమ్ముతున్నాను. కేసీఆర్ గారు ఇన్ని నిధులు ఇచ్చారు, ఇన్ని కోట్లు ఇచ్చారని పదే చెప్తా ఉన్నారు, కానీ ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో ఎట్లా ఉండబోతుంది ఎన్నికల్లో వచ్చేది 2023? ప్రభుత్వం గతంలో అంటే మనం కొట్లాడింది నీళ్లు, నియామకాలు, నిధులు విషయంలో కొట్లాడాం. మన నీళ్లు మనకు వస్తున్నాయి, మన నిధులు మనం వాడుకుంటున్నాం. మన నియామకాలు దాదాపు 1,32,000 ఉద్యోగాలు నియమించబడడం జరిగింది. ఇంకో 89,000 ఉద్యోగాలు, ఈ రోజు కూడా 1000 చిల్లర నర్సింగ్ పోస్టులు కూడా పెట్టడం. అంటే ప్రతిరోజు ఏదో ఒక పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అంటే మన నియామకాలు నిధులు కూడా ఏం చెప్తున్నాను. గతంలో పోలిస్తే ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే గతంలో హైదరాబాద్లో దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టేది, అది అసంపూర్తిగా ఉండేది, భయంగా ఉండేది. కానీ ఇప్పుడు 1.5 ఇయర్లనే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ పెద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కూడా నైట్ కట్టే అండర్ పాస్లు దౌరుతున్నారు. అసలు మన నిధులు ఎంత ఖర్చు పెడుతున్నారంటే అంత ఖర్చు పెడుతున్నాం. అది రెప్పపాటు కరెంటు పోతుంది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు పోతలేదు. అప్పుడు కరెంటు ఉంటే వాడతా, ఇప్పుడు కరెంటు పోతే వాడతా. కరెంటు ఒక సెకండ్ కూడా పోతలేదు. అప్పుడు పవర్ హాలిడేస్ ఉండేవి, ఇప్పుడు పవర్ హాలిడేస్ లేవు. 24 గంటలు ఉచితమైన కరెంట్ ఇస్తున్నారు రైతులకు. మన ఇండ్లలో కూడా మంచి నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పేలిపోవట్లేదు, అందరూ బాగున్నారు. అసలు ప్రభుత్వం
గురించి చెప్పాలంటే చాలా గొప్పగా మంచి అంటే నేను ఒక బీఆర్టీ పార్టీ సైనికుడు కాకుండా ఒక తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా 100% బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చాలా ప్రజల కొరకు ఆలోచించి ప్రజలకు ఏం కావాలో చేస్తున్న వ్యక్తులలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ గురించి ఇంచుమించు తెలిసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతానికి ఎక్కడెక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత వెనుక నెట్టివేయబడుతుంది అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆయన ఉద్యమం నుంచి ప్రారంభించడం జరిగింది. పిడికిలతో ప్రారంభించిన దాన్ని కొన్ని వేల లక్షల మందికి కార్యకర్తలుగా తీసుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తం చేపించి అందరు సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని కులాలకు మతాలకు అందరిని తీసి ఉద్యోగ సంఘాలని అందరిని కలుపుకొని తెలంగాణ రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత అతని మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నమ్మి అతను గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మాటలు నమ్మి అందరు సబ్బండ వర్గాలు ముందుకు వచ్చారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉద్యమ నేత అని పదే మాట్లాడు కేసీఆర్ గురించి. కానీ 2018లో అసలైన ఉద్యమ నేతను విస్మరించారు. దీన్ని మీరేమంటారు? మేము హైదరాబాద్ సంబంధించి ఖైరతాబాద్ ఒకటే కాదు, కొన్ని ప్లేస్లలో రాజకీయ పునరీకరణ కొరకు కొంత వ్యక్తులు వివిధ పార్టీల నుంచి వస్తున్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. అది కొంత నా వ్యక్తిగతంగా నాకు కొంత బాధ అనిపించినా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో మంచి తెలంగాణ రాష్ట్రానికో తెలంగాణ ప్రాంతానికో హైదరాబాద్కో ఏదో మంచి జరుగుతున్న ఉద్దేశంతో తీసుకుని ఉండొచ్చు. వ్యక్తిగతంగా నాకు టికెట్ రాలేక నాకు ఖచ్చితంగా బాధ ఉంది, ఏడ్చిన సందర్భం ఉంది, అసలు చాలా బాధపడే సందర్భం కూడా ఉంది. ఈసారి అట్లా అవకాశం ఉండదని చెప్తున్నాను. అప్పుడు ఎప్పుడు ఒకేదారు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో ఏ పదవి ఇస్తే ఎప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయనకు మొత్తం తెలుసు. రాజకీయంగా ఓడపోసిన వ్యక్తి ఎమ్మెల్యే మీద సీఎం గారికి మంచి అభిప్రాయం లేదని మీరేమైనా భావిస్తున్నారా? నేను అట్లాంటివి అనుకోను. ముఖ్యమంత్రి గారు మంచి అభిప్రాయం లేక ఈయనకి ఇంతకనక మంచి గొప్ప సముచిత స్థానం దొరకవచ్చు, ఇంకా గొప్ప పదవి రావచ్చు. దీనికంటే ఎమ్మెల్యే కంటే కూడా మంచి పదవి రావచ్చు. నేను ఆయన గురించి వ్యక్తిగతంగా ఆయన చెడ్డవాడని చెప్పట్లేదు, ముఖ్యమంత్రికి అతని మీద వ్యతిరేకతని చెప్పట్లేదు. కొన్ని సందర్భంలో ఏ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ పదవులలో ఎవరైతే ఇమిడిపోతారు, ఆయన మంచి అనుభవం ఉన్న ఎమ్మెల్యే. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి కూడా చేసింది కాబట్టి చాలా అనుభవం ఉంది కాబట్టి పార్టీ కార్యక్రమాలు కాబట్టి ఇంకా ఇంతకన్నా పెద్ద పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, మంచి వాడుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిన తక్కువ విషయం మాట్లాడదు. ఈసారి మాత్రం నాకు ఖచ్చితంగా అవకాశం వస్తే నమ్ముతున్నాం. మేము ఒక ఉద్యమకారుడిగా ఒక కేసీఆర్ కేటీఆర్ గారి నమ్మిన బంటుగా ఉన్నాం కాబట్టి, అంటే నమ్మిన బంటు నాకు కూడా చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఒకసారి 2014 టికెట్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో 100% విశ్వాసంతో ఉన్నా. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కేసీఆర్ కెటిఆర్ గారు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. అంటే దానం నాగేందర్ గారు మీ ఎమ్మెల్యే, ఆయన 100% సక్సెస్ అని మీరు అనుకుంటారా? ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీకి సంబంధించి? ఇప్పుడు మా ఎమ్మెల్యే కాబట్టి 100% మార్కులు వేస్తున్నాం. ఇష్టం ఉన్నా లేకుండా వేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మా పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కాబట్టి కంపల్సరీ వేయాల్సిందే. సరే ప్రజలు నిర్ణయిస్తారు ఎంతమైందని. మంచిగా ఉండాలని, మంచిగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కదా. కొన్ని సందర్భాలలో ఆయన హెల్త్ కారణాల వల్ల లేదా కోవిడ్ సమస్యల వల్ల కొంత ప్రజలకు దూరంగా ఉన్నాడు హెల్త్ సమస్యల వల్ల. సరే ఇప్పుడైతే కొంత ప్రజలతో నాకు మమేకం అవుతుంటే ప్రజలకు కూడా అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటుండు. మీరేమో బాగుంది అంటున్నారు, కానీ కాన్స్టిట్యున్సీలో అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్వేలలో కూడా ఈసారి బీఆర్ఎస్కు ఇబ్బంది, ఆ క్యాండిడేట్ని ఇస్తానని అంటున్నారు. దానికి మీరేమంటారు? మీరు గుర్తుపెట్టుకోండి, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ అడ్డా 100%. సరే వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, ఎమ్మెల్యేలు వేరే పార్టీల నుంచి వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ గుండెకాయ ఎట్లాంటిదో బీఆర్ఎస్ పార్టీకి కూడా అడ్డలాగా ఉంటుంది. ఏ క్యాండిడేట్ పెట్టినా కూడా గెలవడానికి 100% స్కోప్ ఉంది. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కార్యక్రమాలు అట్లున్నాయి, సంక్షేమ పథకాలు అట్లున్నాయి. సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంట్లో కూడా ఒక సంక్షేమ పథకం ఏదో రూపంగా సంక్షేమ పథకం అందుకునే సందర్భం ఉంది. పార్టీ వల్ల ఎవరు నష్టపోయిన సందర్భం లేదు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఎవరు ప్రజలు అడగముందుకి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రతి నిమిషం ప్రతి సెకండు రాజకీయాల గురించి ఆలోచిస్తూ ప్రజల మంచి కొరకు ఆలోచిస్తూ తెలంగాణ ప్రజలు ఎట్లా బాగు చేయాలి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థాయికి ఎందుకు తీసుకురావాలి, ఎందుకు తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన కాబట్టి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ్ళం కూడా కనబడుతుంది రిజల్ట్. ఎందుకంటే సంక్షేమ పథకాలను కూడా డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలోని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. రైతు బంధు అనేది అసలు ఎవరికి ఊహలకు కూడా అందని రైతు బంధు, రైతు బీమా. ఒక మనిషి రైతు చనిపోతే గతంలో ఒక చావు ఖర్చు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజు వారం 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లోకి 5 లక్షలు వచ్చి పడుతున్నాయి. దానివల్ల చావు అని చెప్పడం కాదు, అంటే ఒక భరోసా కల్పిస్తుండే ముఖ్యమంత్రి గారు. ఒక రైతు ఇన్ కేసు అనివార్య కారణం వల్ల చనిపోయినా కూడా, ఏదైనా రోడ్ యాక్సిడెంట్లు కానీ మామూలు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఒక రైతుకి ఇస్తుండు. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి ఉన్నాడు కాబట్టి రైతుకి ఎట్లా ఇస్తే మేలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే వ్యక్తి కాబట్టి అంత రైతు బంధు అని. గతంలో
చిన్న ఎకరం అర్ధ ఎకరం ఉన్నాడు కూడా ఏదైనా చిన్న పంట వేయాలంటే కూడా సాహుకారు మీద డిపెండ్ అయ్యాడు. సాహుకారు ఎంత చెప్తే అంత చేసినాం, ఇంత వడ్డంటే అంత వడ్డా, లేదంటే కొంత పండిన పంట ఖచ్చితంగా ఆయనకు అన్నమాలని కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎకరానికి 5,000 రూపాయలు 2 పంటలకు సంవత్సరం 2 సార్లు ఎకరానికి 10,000 రూపాయలు వస్తుంది. చిన్న సామాన్య చిన్న మధ్యతరగతి స్థాయి రైతులకు కూడా మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో. అందరూ కూడా హ్యాపీగా తన పంట తను వేసుకోవడానికి ఎవరి మీద డిపెండ్ కాకుండా రైతు బంధు చేయడం జరుగుతుంది. 24 గంటల కరెంటు ఎవరు ఆలోచించరా మనం? నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల విషయంలో మీరు సక్సెస్ అయ్యారని మీ పార్టీ సక్సెస్ అయినా మీరు అనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానీ నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఖైరతాబాద్లో ఇంద్రనగర్లో డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. కొంతమందికి అకామిడేషన్ జరగడం జరిగింది. ఖైరతాబాద్లో అంటే ఎస్టాబ్లిష్ సిటీ కాబట్టి కొంత ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కట్టలేదు. అది వాస్తవం ఒప్పుకోవాలి. ఇక్కడ ఉన్న పేదవారికి కూడా పక్కన కొల్లూరులో 125 ఎకరాల్లో 15,600 డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. అందులో కొంతమందికి మా దగ్గర కూడా మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ వారు కూడా ఇస్తారని నమ్ముతున్నాం. ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది కదా, అక్కడ ముఖ్యమంత్రి గారు, మంత్రి కేటీ రామారావు గారు కడుతున్నారు, అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. దాంతోపాటు కొంతమందికి ఇవ్వలేని పరిస్థితి ఉంటే కొంతమంది 50 గజాలు 100 గజాల చిన్న చిన్న హట్లు వేసుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున ఖచ్చితంగా సహాయం అందించాలని చెప్పి గృహలక్ష్మి పథకం కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. దాని ద్వారా కూడా 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాని ద్వారా కొంత డబుల్ బెడ్రూమ్ తాకడి కూడా తగ్గుతుంటే కొంతమంది చిన్న చిన్న హట్లు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీ మిసెస్ 2 సార్లు కార్పొరేటర్ కదా, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2014 కానీ 2014 ప్రధానంగా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో నినాదమే ఫస్ట్ బీఆర్ఎస్ని గెలిపించిన కారణం. దాంట్లో మీరు గ్రేటర్లో ఎంతవరకు సక్సెస్ అయినా, మీ పార్టీ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటారు? మేము అదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఇళ్లకు వాగ్దానం జరిగింది. 1,00,000 ఇళ్లకు జిల్లాలో రూరల్లో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1,00,000 ఇళ్లకు పెట్టడం జరిగింది. దాదాపు 1,00,000 ఇళ్లలో దాదాపు 90,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు దాదాపు 34,000 ఇళ్ళు ఆల్రెడీ కొంతమంది పొజిషన్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ కూడా ఇనాగరేట్ చేసినది కొల్లూరులో. 100% 1,00,000 ఇళ్ళు కట్టించి తీరుతానని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఖచ్చితంగా తీరుతుండో ఆల్రెడీ 90% ఇప్పుడు అయిపోయినాయి. కొంత ఉంది. 2016లో ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు ఓన్లీ అదొకటే పెట్టలేదు, డబుల్ బెడ్రూమ్ ఒకటే కాదు. ఇక్కడ హైదరాబాద్ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు మంత్రి కేటీ రామారావు వివరించడం జరిగింది. ప్రజలకు ఈ సమస్యలు జిహెచ్ఎంసీ పరిధిలో గెలిపిస్తే మీకు ఈ సమస్యలు తీరుస్తానని చెప్పడం జరిగింది. ఆ సమస్యల మీద తీరుస్తున్న నమ్మకంతో ప్రజలు ప్రభుత్వం పనితీరు నచ్చి, ప్రభుత్వ సంక్షేమతకు నచ్చి దాదాపు 100 డివిజన్లో కార్పొరేటర్ గెలిపించారని చెప్పింది. 100 డివిజన్లో కార్పొరేటర్ ఖైరతాబాద్ నీట మునిగిపోతుంది. మీరు రాజ్భవన్ తీసుకోండి, ఖైరతాబాద్ తీసుకోండి, పంజాగుట్ట సర్కిల్ తీసుకోండి, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ముంగట రోడ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇది సక్సెస్ అనేది మీరు అనుకుంటున్నారా? నేను చెప్పేది అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ ఇది. ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ ఇళ్లను డిజైన్ చేస్తే మీరు అనడానికి ఆ స్కోప్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వాతావరణం బంజారాల్స్ అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎత్తుపల్లాల ప్రాంతం 100% వాటర్ ఫ్లోయింగ్ ఉండదు. దానికి గతంతో అంటే 2014తో పోలిస్తే 2014 నుంచి 23 వరకు చాలా వరకు మెరుగైందని చెప్పి నేను 100% గట్టిగా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. గతంలో ఇంత నిజంగా చింకులు పడితే కూడా ఇబ్బంది పరుస్తుండే, అట్లాంటి లేదు. ఎప్పుడప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది ఇమ్మీడియట్ అప్రమత్తం అవుతుంది. ఎప్పుడప్పుడు వాటర్ ఫ్లోయింగ్ చేయడానికి చేస్తారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది అయినా కూడా ఇమ్మీడియట్లీ ప్రభుత్వ యంత్రాంగం యాక్షన్ తీసుకుంటుంది. దాంట్లో ప్రాబ్లం ఇమ్మీడియట్లీ ఒక 1/2 అవర్ 1 అవర్లోనే ప్రాబ్లం తీరుతుంది. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం 100 రెట్లు ప్రజల ప్రభుత్వం అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. ఒక బీఆర్ఎస్ సైనికుడిగా కాకుండా ఒక సగటు మనిషిగా కూడా చెప్తున్నాను. గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో సమస్యల వరకు చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అయినాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అవి కూడా చేస్తాను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఖైరతాబాద్లో ప్రధాన సమస్య ఏమైనా ఉన్నాయా లేవా? అయిపోయినట్టేనా? నేను అదే చెప్తున్నాను. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్, వాటర్ సమస్య ఉంటుంది, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, స్ట్రీట్ లైట్ సమస్య ఉంటుంది, ప్లస్ కమ్యూనిటీ హాల్స్, ఎడ్యుకేషన్స్, బస్తీవాసులు. వాటర్ సమస్య మ్యాక్సిమం తీరిపోయింది. మ్యాక్సిమం అంటే 99% తీరిపోయింది. డే బై డే ఆల్టర్నేట్ డే వస్తుంది. రోజు 2 గంటలు, 1:40 నుంచి 2 గంటలు వస్తుంది. సఫిషియెంట్ వాటర్ వస్తుంది, మంచి ప్రెజర్ వస్తుంది. గతంతో సమ్మర్ వస్తే ఎంత ఇబ్బంది ఉండదు మీకు తెలుసు. మీరు హైదరాబాద్ ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. బిందెలతో కొట్లాడుకుని వచ్చిన వాళ్ళు, ట్యాంకర్లు కొట్లాడుకుని వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ ట్యాంకర్ తెప్పించుకున్న వాళ్ళు తన సంపాదనలో సగభాగం వాటర్కి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పాతది కాబట్టి ఇప్పుడున్న సమస్యలకు మ్యాక్సిమం ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ దాని లైన్ పెంచడం జరుగుతుంది. సమస్య తీర్చడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు కదనట్లేదు. బస్తీ దవాఖాన్లు గతంలో బస్తీలైన ఇబ్బందులు అయితే కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళంటే చాలా ఇబ్బంది ఉండేది, లేకపోతే ఉస్మానియా వాళ్ళు లేకపోతే గాంధీ వాళ్ళు అవి దూరం ఉండేది. కానీ ఇప్పుడు బస్తీ దవాఖాన్లతోటి బస్తులు ఎవరికి చిన్న సుస్థి అయినా సరే
ప్రభుత్వం ఇమ్మీడియట్లీ అక్కడ బస్సు దాకా దగ్గర ఉంది కాబట్టి పోతుర్రు, చిన్న చిన్న ప్రిస్క్రిప్షన్ తీసుకున్నారు, టాబ్లెట్ ఫ్రీ వస్తున్నాయి, మెడికల్ టెస్టులు ఫ్రీ వస్తున్నాయి, ఏది షుగర్ వస్తుంది దాని అవి కూడా అన్ని ఫ్రీనే వస్తున్నాయి. అన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా డయాలసిస్ డయాలసిస్ సమస్య సెంటర్ కూడా చాలా మంది గతంలో పెద్ద పెద్ద హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఉండేది, నిమ్స్ ఉండేది, ఇంకా వేరే ఉండేది. ఇప్పుడు అట్లా చిన్న చిన్న బస్తీలలో కూడా డయాలసిస్ సెంటర్లు పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు వచ్చే సంపాదన కూడా మెడికల్కు ఖర్చు తగ్గిపోయింది, ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి వస్తుంది. చిన్న తుమ్ము దగ్గర వచ్చినా కూడా ఇమీడియట్లీ బస్సు దవాఖానకు పోతారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటారు, రికవర్ అవుతారు. ప్రభుత్వం ఏ కోణాన్ని కూడా వదిలేదు. ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఏ విధంగా చేస్తే బాగుంటుందో, ప్రజలకు ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలంటే ఇట్లాంటి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యం కానీ స్కూల్స్ విషయంలో కానీ అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ దాని మీద దృష్టి పెట్టింది. ఆ బస్సు దవాఖానతో చాలా మందికి బస్సులలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. గతంలో చూస్తాం, నేను చిన్నగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాల అంటే ఒక దేవాలయం కంటే ఎక్కువ చూస్తుంటే గురుకుల పాఠశాలని. మా 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 నేను పుట్టి ఊరు పేరున ఊరు పక్కనే దాదాపు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఊరు సర్వేలు గురుకుల పాఠశాల ఉండే. అసలు ఆ గురుకుల పాఠశాల చూస్తే మేము ఒక అద్భుతంగా చూస్తుంటాం. ఇక మొన్న డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మన రిటైర్డ్ అయ్యాక అక్కడే చదువుకున్నాడు. అట్లా చాలా మంది చదువుకున్నారు. గురుకుల పాఠశాల అంటే ఒక దేవాలయంగా ఉండే ఒక అద్భుత దీప ఉల్లేఖ కనబడేది, మనకు అందరిని ద్రాక్షలాగా కనబడేది. ఈ రోజు అట్లా కాదు కదా. మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 1000 స్కూళ్ళు పెట్టడం జరిగింది, గురుకుల పాఠశాలలు 1000 స్కూళ్ళు. అంటే అసలు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచన చూడండి, ఎందుకు మంచి ఉచితమైన ఎడ్యుకేషన్ ఇస్తే మంచి చదువుకుంటారు అని చెప్పేసి. సర్కార్ బల్ల మీద మనకు చిన్న చూపు ఉంది. సర్కార్ స్కూళ్ళను ఎంత మంచి బాగా చేసినా కూడా కొంత అభద్రత బాగుంటుంది, కొంచెం చిన్న చూపు ఉంటుంది. కాబట్టి గురుకుల పాఠశాల పెట్టేది. గురుకుల పాఠశాల ద్వారా దాదాపు ఒక స్టూడెంట్కు 1,25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతారు. ఒక పేదవాడు కానీ, ఒక పేదింటి పిల్లలు కానీ తన సొంత ఇంట్లో కూడా అంత మంచి భోజనం పెట్టరండి. వారానికి 2 సార్లు ఎగ్స్ పెడతారు, చికెన్ పెడుతుంటారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, బ్యాగ్ ఇస్తారు, షూ ఇస్తారు, బట్టలు ఇస్తారు. చాలా గొప్పగా గౌరవంగా పిల్లలు అందరూ ఎక్కడ ఉన్నోడో లేడా, ఏ మతం ఏ కులం కాదు, అందరూ హ్యాపీగా చదువుకుంటారు. అంత దాని ద్వారా మొత్తం రిజల్ట్ కూడా ఎంత బాగా వచ్చింది. గురుకుల పాఠశాల చదువుకున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అంటే అన్ని ఆరోగ్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాటర్స్ కానీ ప్రజలకు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్ గారు. ఇంత చేస్తున్నారు సీఎం గారు, ఇన్ని సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో మీ పార్టీ చేయించుకున్న సర్వే కానీ, ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేలు కానీ ఈసారి బీఆర్ఎస్ గెలవదు అని ఎందుకు ప్రచారం జరుగుతుంది? అసలు ఏంది కారణం ఏంటి? అసలు అదంతా అవాస్తవం అండి. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ దాష్టికం అదండి. మా ప్రభుత్వం చేస్తున్నా లేదా మా పార్టీ చేస్తున్న, ప్రభుత్వం కాదు మా పార్టీ చేస్తున్న రాజకీయ మన సర్వేలలో దాదాపు 90 నుంచి 105 సీట్లు వస్తాయని చెప్పి మాకు వచ్చింది. మేము మా ముఖ్యమంత్రి పదే చెప్పడం లేదు, ఈసారి నెక్స్ట్ 2-3 హ్యాట్రిక్ కొడుతున్నాం, మనకు గెలిచే సీట్లు 90 నుంచి 105 అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు. ఇక ప్రతిపక్షాలు అనుకున్న కోడిగుడ్డు మీద ఇక ఎగురుతూనే ఉంటారు. ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి చూస్తారు. ఒక మంచి కార్యక్రమం చేసి మంచిదని చెప్పినా లేదా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందినా సరే, పథకం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఆ లబ్ధి పథకం పొందుంటారు. కళ్యాణ లక్ష్మి అంటే ఎగ్జాంపుల్, బీజేపీ పార్టీకి వస్తుంది, సీఎం రిలీఫ్ ఫండ్ బీజేపీ పార్టీకి వస్తుంది, ఇంకో దానికి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అన్ని పార్టీలకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేపడతారు. అవి లబ్ధి పొందుతూనే ఉంటారు ప్రతిపక్షాలు. మళ్ళీ ప్రభుత్వం దుమ్ము వేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ఉనికి కొరకు, వాళ్ళ పార్టీ ఉనికి కొరకు ప్రభుత్వం మీద ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్న వల్ల వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటారు. కానీ ప్రజలు గమనిస్తారు కదా, అరే నాకు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి మంచి జరిగింది, అరే కాంగ్రెస్ ఎట్లా మాట్లాడతాడు, అరే బీజేపీ పార్టీ ఎట్లా మాట్లాడతారు, తప్పు మాట్లాడతారు అని చెప్పి ప్రజలు గమనిస్తారు కదా. ఒకప్పుడు వేరు, ఇప్పుడు అవేర్నెస్ చాలా మందికి వచ్చింది. చాలా మంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎవరి మినిట్ ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం గుప్పిట్లో ఉంది. కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు మర్చిపోయేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు, ఇది 100% తప్పు. ముఖ్యమంత్రి గారు మీకు సలహా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన నాయకులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడినారు మీ ప్రభుత్వం. అసలు ప్రగతి భవన్లో ప్రతిపక్ష ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. సచివాలయం కోతామంటే ఎంట్రీ లేదు. ఎక్కడ చెప్పమంటారు ప్రతిపక్షాల? మీరు వాళ్ళ వాయిస్ ఎక్కడ వినిపించాలి? ఏమంటే వాళ్ళు ప్రజల తప్ప ఇక్కడ వినిపించలేరు కదా. అట్లే ఏమంటారు, మీడియా ఇంత పెద్ద మీడియా ఉంది, ఇంత పెద్ద ప్రపంచం ఉంది చెప్తున్న, మన చేతిలో ఉంది ప్రపంచం. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు, చిన్న కాగితాల వ్యాపారం చేసుకుంటాం కానీ పెద్ద వ్యాపారం చేసిన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రపంచంలో ఇక్కడ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో కూడా సెకండ్లో తెలిసిపోతుంది. అంతా ఉన్న మీడియా దాంట్లో
చెప్పుకోవడానికి అసెంబ్లీ మాట్లాడాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంది. అసెంబ్లీలో ఒకసారి ఉత్తమ్ కుమార్ చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఏమైనా చెప్పండి, మేము ప్రిపేర్ అవ్వలేదండి. ఒక సందర్భంలో మాట్లాడుతుంది, మేము ప్రిపేర్ అవ్వాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పండి ఏంది, ప్రిపేర్ అయినప్పుడు అసెంబ్లీకి వచ్చినామని చెప్పి క్లియర్ చెప్పండి. ఒకసారి అసలు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి, లేదా రాష్ట్రాల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక అసెంబ్లీకి వస్తున్నప్పుడు ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిన్ని అన్యాయాలు జరిగినాయి, గీ నష్టం జరిగింది అని మొత్తం ప్రిపేర్ అయ్యి లెక్కలతో సహా చెప్తే అసెంబ్లీ ఉంటుంది. దానికి అక్కడ గౌరవ మంత్రివర్గులు సమానం చెప్తారు, కాదని కూడా ముఖ్యమంత్రి సమానం చెప్తాడు. అదంతా ఉండదు, ఊరికే వేగ్గా మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రికి చెప్పడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రతిపక్షాలు ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంగా అంత బాధ్యత ఉంటుంది ప్రజల గురించి. నిజంగా రాబోయే రోజుల్లో మీకు గౌరవాన్ని స్థానం దక్కాలనుకున్నప్పుడు, లేదంటే ఒక పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదా ఒక పెద్దన పాత్రలకు ఉండాలి. సలహాలు సూచనలు ఇస్తాలి, మంచి అనాలి, చెడు అనాలి. అవన్నీ మర్చిపోయేసి ఓన్లీ రాజకీయంగా దుమ్మెత్తిపోయడం నేర్చుకుని ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు. మీ సీఎం గారి బహిరంగ సభల్లోనే, మంత్రుల బహిరంగ సభల్లోనే ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నది. మొన్న నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో అక్కడ ప్రజలు కూడా ఫ్లెక్సీలను పట్టుకుని ప్రదర్శించి అడిగారు. అంటే అవి కూడా తప్పని మీరు అనుకుంటారా? నేను తప్పనను, కానీ ప్రజల్లో నేనేమంటానంటే నిజమైన లబ్ధిదారులో నిజమైన బాధపడ్డ వాళ్ళైతే కాదు నాకు తెలిసి, నాకు ఉన్నంత వరకు కొన్ని ప్లేస్లలో గట్లే మీలాంటి మీడియా మిత్రులు, మీడియా అధిపతులు, మీడియా జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు మీరంతా ఒక వార్త కావాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత క్రియేట్ చేయడం కూడా ఆ స్కోప్ ఉంటుంది. నేను వాళ్ళే అంటాను, ప్రతిపక్షంలో అంటాను ఉంటుంది అంటున్నా. నిజంగా కూడా ఒక మీడియా ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి ఉండి బండి సంజయ్ గారు ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ప్రజెంట్గా వాళ్ళని ఒక అడ్రస్ చేయాలనుకుంటే మీలాంటి ప్రెస్ వాళ్ళు చాలా మంది కీలును వాడతారు, చెప్పండి సార్ అని చెప్పి దాన్ని వాడుకోవచ్చు కానీ చెప్తున్నాం. సమస్యల మీద మాట్లాడకుండా ఓన్లీ రాజకీయంగా మీ పార్టీ ఇప్పుడు అధికారానికి వస్తున్న ఆలోచన తప్ప. ఇక్కడ నేను అడిగింది ఏంటంటే ప్రజలే బహిరంగ ప్రజలే ప్రతిపక్షాలు వాళ్ళని చెప్తున్నా, ప్రజల నుంచి బీఆర్ఎస్ మీద తిరుగుబాటు వస్తున్నది ఎంతవరకు వాస్తవమని అడుగుతున్నాను. అంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటారంటే అక్కడ 10 మంది ప్లకార్డులు పట్టుకుంటారు. ప్లకార్డులు తెలంగాణ ప్రజలే కాదనం, కానీ ఎవరు ప్రోద్బలంతో వచ్చారో కూడా ఆలోచించాలి, ఆ కోణంతో కూడా ఆలోచించాలి. ప్రతిపక్షాలు పంపించి ప్రభుత్వాన్ని బదనాం చేసేసి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ప్లకార్డుకు పెడితే అదే పెద్ద వార్త అవుతుంది కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంతా ఇదే మాట్లాడుతున్నారు, ఇదే డిస్కషన్ పెడుతుంటారు కదా. ప్లకార్డులు ఎందుకు పట్టుకుర్రు, ఏ అవసరం వచ్చి పట్టుకుర్రు, అదేమన్నా దానికి అర్థం ఉందా? ఓన్లీ ప్రతిపక్షాలు ఉసిగొలిపి ప్రతిపక్షాలు కొంత కామన్ ప్రజలలో కలిపి ప్లకార్డు పెట్టడం మేము అంటున్నాం, కాదని మీరు చూపించగలరా? 100% ప్రతిపక్షాలు కుట్ర అనేది ప్రజలలో. ఇప్పుడు ఏ స్కీమ్ సార్ త్రిపురాకు మొన్న భువనగిరి కాన్స్టిట్యున్సీ మనం తీసుకుందాం. త్రిపురాలకు సంబంధించి వాళ్ళు భూములు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఓకే, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే చేయొచ్చు, వాళ్ళు చట్ట ప్రకారంగా. బేడీలు వేసి సంఖ్యలు వేసి జైలు తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి 100% తప్పది. వాళ్ళు రైతులు కాదు, మేము అదే పదే చెప్తున్నాం. ప్రతిపక్షాల కుట్రతోని దాన్ని రైతులుగా బేడీలేసి అని చెప్పేసి ముసలి కన్నీరు కరుస్తారు, అది కరెక్ట్ కాదు. గతంలో టీడీపీ వాళ్ళు కరెంటు గురించి అడిగితే బషీర్బాబులో కాల్ చంపిన ఘనత వాళ్ళది, గుర్రాలతో కొనే ఘనత వాళ్ళది. ప్లస్ రైతులు కాంగ్రెస్ పార్టీలను ఎంత రైతులు ఎంత హింస పెట్టారో తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి పరిస్థితులు లేవు. అక్కడ ఉన్నది కొంత అల్లరిముఖలు, కొంత కావాలి ఇంటెన్షన్ చేస్తున్న వాళ్ళని మాత్రమే బేడీలేసారు. ఒకటి త్రిపుల్ అని అనుకున్నాం. త్రిపుల్ మన డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు అందరూ నా భూమి నాకు గొప్ప, మీ భూమి గొప్ప, మీకు గొప్ప, ఇంకో అందరి గ్రూప్ ఎవరు భూమి పోదు, కానీ డెవలప్మెంట్ కావాలి. ఎట్లయితే చెప్పండి? ఆకాశంలో వెళ్ళాం కదా. కొన్ని సందర్భాల్లో తన ప్రభుత్వానికి అవసరానికి ఉన్నప్పుడు, డెవలప్మెంట్ విషయాలు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం భూమి తీసుకుంటుంది. దాన్ని ప్రజలు కోఆపరేట్ చేయాలి పెద్ద మనసుతోని. అంత తప్ప నా భూమి పోతుంది, నాకున్న 2 ఎకరాలు పోతుంది, నాకు 5 ఎకరాలు పోతుందని చెప్పేసి బాధపడి ప్రభుత్వం అల్లరి చేసేసి డెవలప్మెంట్ ఆపోతుందని చెప్పి వాళ్ళకి ఒత్తాసుగా ఈ ప్రతిపక్షాలు కూడా ఒత్తాసు పడుతుంది. దానికి ఇంత ప్రభుత్వం లేవు కాబట్టి ఎంత పడితే ఎంత నోటి మాట్లాడదు. వీళ్ళకి ఇంత లక్షలు, అన్ని లక్షలు అంటే ప్రభుత్వం చూసుకొని, ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చూసుకొని ప్రభుత్వం ప్రకటిస్తుంది ఒక ప్రకటన, ఏది ఇంత వాల్యుయేషన్ అని చెప్పేసి దాని ప్రకారం ఇప్పియాలి. దానికి అబ్నార్ ఇప్పుడు 10 లక్షలు చెప్పిన లేదు సార్ అక్కడ 15 లక్షలు నడుస్తుంది, 15 లక్షలు ఇప్పి అని చెప్పి మనం 10 లక్షలు చెప్తే ఎంబడే 30 లక్షలు నడుస్తుంది, 50 లక్షలు నడుస్తుంది చెప్పేసి వాళ్ళని ఉసుగొలిపి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా, డెవలప్మెంట్ కుంటుపడే విధంగా ప్రతిపక్షాలు ఇస్తున్నాయి. ఇది ఎంతవరకు సంబంధించి మీరే చెప్పండి. మీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా ఇట్లా తయారయ్యారని చెప్పేసి చాలా చోట్ల ఆరోపణలు వచ్చాయి. చాలా చోట అనేక మంది మానవ హక్కుల కమిషన్ కానీ, మహిళా ఉమెన్ కమిషన్ కానీ వీళ్ళు ఆశ్రయించారు.
దీని మీద మీరేమంటారు? కరెక్టా కాదా? 100% తప్పు. అంటే 100% ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే భూ కబ్జాలు చేసి, ఇసుక మాఫీ చేసి, ల్యాండ్ మాఫీ చేసి, ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి, లేదా అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేసి, ఏదో చిన్న చిన్న తప్పులను ఆసరా పెట్టుకొని భూ కబ్జాలు చేస్తే 100% తప్పు. అట్లాంటి వాళ్ళని ప్రభుత్వం పార్టీ చర్యలు తీసుకుంటుంది. పార్టీ 100% వ్యతిరేకిస్తుంది. ముఖ్యమంత్రి గారు పదే పదే మీరు చాలా సందర్భాల్లో ప్రెస్ మిత్రులు మీరు చూసి ఉంటారు, అర్థం చేసి ఉంటారు. ముఖ్యమంత్రి పదే పదే చెప్పింది, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ముఖ్యంగా ల్యాండ్ దాంట్లో జోలికి పోకండి, ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు చేయకండి, ల్యాండ్ కబ్జాలు పెట్టకండి అని చెప్పారు. ఖచ్చితంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో చాలా మంది మీ సెంట్రల్, మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు ఉన్నాయి కదా, దీని మీద ఏమంటారు మీరు? ఆరోపణలు ఉన్నాయి, వాస్తవం, నేను అదే చెప్తున్నా. అది 100% తప్పు అంటున్నా. నీకు ఎమ్మెల్యే చేసింది కబ్జా చేయడం కాదు, లేదా ఎవరిని బెదిరించడం కాదు, లేదా కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాడిని ఏదో లూపోల్స్ అడ్డం పెట్టుకొని వసూలు చేయడం కాదు. అది తప్పు, 100% తప్పని చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిగా చెప్తున్నా తప్పని. నీకు నిజంగా కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేసి నీ సొంత లాభం చేసుకోవడం 100% తప్పు. నిన్ను ప్రజాప్రతినిధి ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల్ని గైడ్ చేయడానికి, ప్రజలు ఎవరైతే అట్టడి ఉన్న వారికి లేదా పేదవారికి ఏదైనా ప్రభుత్వం తరఫున అందించడానికి వారధిగా మాత్రం పెట్టిర్రు. నేను కబ్జాలు దాన్ని అడ్డం పెట్టుకుని అనేక మంది ఎమ్మెల్యేల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక మహిళ అయితే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేసే పరిస్థితులు ఇప్పటికీ ఇంకా బర్నింగ్ ఇష్యూగా ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇది కరెక్ట్ అంటారా మీరు? నేను ఏమంటా అంటే, నిజంగా జెన్యూన్ ఉంటే 100% ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాడు. 100% చర్యలు తీసుకుంటాడు. ముఖ్యమంత్రి గారిని ఎవరిని ప్రోత్సహించడు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని రాజకీయ లబ్ధి పొందాలనేసి కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది ఉసురు కొలిపి కొంత ప్రలోభాలు గురి చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది చేస్తే మాత్రం మీరు కూడా మీకు క్షమించొద్దు, మేము క్షమించొద్దు. నిజంగా జెన్యూన్ నుండి ప్రజలకు ఇబ్బంది పెట్టి లేదా లైంగిక వేధింపులు చేస్తే మాత్రం 100% చెప్తూ కొట్టాల్సిందే. 100% వాళ్ళని పార్టీ తీసేయాల్సిందే. వాళ్ళని అట్లాంటి ఉండేది పార్టీ నష్టం, ప్రజలకు నష్టం. చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మనం ఉన్నంత కొద్ది రోజులు చేసినా ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు మనం వీలంత వరకు సేవ చేస్తూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ఒక వారధిగా ఉంటూ ప్రతి డెవలప్మెంట్లో ప్రజలకు అందే విధంగా, ప్రతి సంక్షేమ పదం ప్రజలు అందే విధంగా ఉండాలి తప్ప కబ్జాలు పెట్టడం, సెటిల్మెంట్ చేయడం, 100 ఎకరాలు కబ్జాలు చేసుకొని బంగ్లాలు కట్టుకోవడం కాదు. అది పెద్ద 1000 గదాలు 2000 గదాలు కబ్జాలు పట్టి చేస్తే అది కరెక్ట్ కూడా కాదు, పార్టీ కూడా క్షమించదు. అది అంటే చాలా వరకు ఈ ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యే మీద ప్రభుత్వం చర్య కాబట్టి ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పి సర్వేల రిపోర్ట్ కూడా వస్తూ ఉన్నాయి. మేము కూడా అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు, కానీ కొన్ని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. మేము మీడియా కథనాలు కూడా చూస్తున్నాం. అది కరెక్ట్, పార్టీ అందుకే సీరియస్గా ఉంది. మన సందర్భంగా చూసింది దళిత బంధు విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు దళిత బంధుని ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఒక దళితులు మన గత 70 సంవత్సరాలు చూస్తున్నాం, దళితులుగా ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా ఎదగట్లేదు, వాళ్ళని ఏదో రకంగా మంచిగా సామాజికంగా ఆర్థికంగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి కళలు కానీ ఒక పథకం పెట్టడం జరిగింది, దళిత బంధు పెట్టడం జరిగింది. దాని ద్వారా 10 లక్షల రూపాయలు అతనికి ఒక ఏదైనా ఉపాధి కల్పిస్తే అతను, దాని భార్య బిడ్డలు లేదా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా మంచి చదువుకొని మంచి 2-3 ముద్దలు తిని సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన విరుద్ధంగా అక్కడ నాయకులు అనుకోండి, లేకపోతే ఎమ్మెల్యే అనుకోండి, ముఖ్యమంత్రి దృష్టి పోయిందంటే 100% వాళ్ళు ఉండదు. కొంత నిజం ఉండదు. ముఖ్యమంత్రి అంత సీరియస్ ఒక ప్రెస్ మీట్లో తిట్టినంటే అది ఎంతవరకు అసలు జనాలు ఒక దళితుల సొమ్ము కూడా తినాల్సినంత అవసరం ఏముంటుంది చెప్పండి. అంటే 20%, 30%, 2 లక్షలు 3 లక్షల రూపాయలు తినడం అనేది సిగ్గుమాలిన చర్య. ఇది 100% ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన, ముఖ్యమంత్రి నిజంగా కూడా అట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. 100% తీసుకోవాల్సింది కూడా. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీలో ఎమ్మెల్యేలంతా అంటా ఉన్నారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తేనే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటారు. దీని మీద మీరు ఏమంటారు? దీన్ని బట్టి తెలుసు రాజకీయం ఎంత కుళ్ళు కుతంత్రంతో నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సిబిఐ అనే సంస్థ, లేదా ఈడీ అనే సంస్థ, ఐటీ అనే సంస్థ జేబుల సంస్థలు కాదు కదండి. నిజంగా కూడా కవిత గారు ఆరోపణలు నిజమైతే, రుజువైతే, నిజం చేసి ఉంటే, ఎవిడెన్స్ ఉంటే 100% అరెస్ట్ అవుతారు. వాళ్ళ కవిత గారు ఉన్నా, నేనున్నా, మీరున్నా, ఇంకోరున్నా అరెస్ట్ చేస్తారు. అంతేకాని బీజేపీ నాయకులు ఎందుకు అడ్వాన్స్ ఎందుకు అంటారు అంటున్నాం. ఏమైనా అరెస్ట్ చేస్తేనే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, ఏమైనా అరెస్ట్ చేసిన రాజకీయం ఎంత చీప్ పాలిటిక్స్ అనేది. ఒక కేంద్ర ప్రభుత్వంలో మంచి మెజార్టీతో 200-303 సీట్లు గెలిచి ఒక మోడీ గారు అట్లాంటి ప్రధానమంత్రి పరిపాలిస్తున్న దాంట్లో మీరు ఎంత చీప్ చేయొచ్చు? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు నిజంగా నీతిమంతులు అయితే వదిలేయాలి. ఈడీ సంస్థ అనేది ఒకటి ఉంది, ఐటీ సంస్థ ఉంది, సిబిఐ ఉంది, వాళ్ళు విచారిస్తారు. నిజంగా నేరం రుజువైతే 100% అరెస్ట్ చేస్తారు. దాని తప్పేముందా? ముందే మీరు 2 రోజుల ముందే ప్రకటన చేస్తారు, తర్వాత సిబిఐ వస్తుంది. 4 రోజుల ముందే చేస్తారు, ఈడీ వస్తుంది. ఒక వారం రోజుల ముందే వస్తారు, ఐటీ వస్తుంది. అసలు ఎక్కడ ఉంది చెప్పండి. మనం అనడానికి రీజన్ ఉండదు. ఇప్పుడు మన జేబీ సంస్థ ఎందుకంటాం అంటే, మీరు పెట్టిన ప్రెస్ మీట్ 4 రోజులకో లేదా ఎక్కడ చిట్చా చేసిన సందర్భంలో ఒకటంటే దాన్ని 4-5 రోజులు, వారం రోజులు ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే మీ జేబీ సంస్థలు అంటున్నాం.
అది కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం ఏ విధంగా ఎదిగితే బాగుంటది. ప్రభుత్వాలకు ఏం సంక్షేమ స్కీమ్ ఇస్తే వాళ్ళు ప్రభావితం అవుతారు. లేదా వాళ్ళు మంచిగా అవుతారు. ఆర్థికంగా బాగుపడతారు. సామాజికంగా బాగుపడతారు. ఆ కోణంలో ఆలోచించాలి తప్ప ఏ ప్రతిపక్షం ఆలోచించాలి. ఎవరిని అరెస్ట్ చేస్తే మా పార్టీ డెవలప్ అవుతుంది. అవన్నీ అసలు చీప్ ట్రిక్స్ ప్రజలు చూస్తుర్రు. రోజు తన దగ్గరలో ఉన్న ఎలక్షన్లు 2024 ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు బుద్ధి చెప్తారు ప్రజలు మిమ్మల్ని చూస్తుంటారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెసా బీజేపీ మీరేమనుకుంటున్నారు? మీ కాన్స్టిట్యూన్స్లో ఏ పార్టీ మీకు బలమైన ప్రత్యర్థి? రెండు లేవనుకుంటున్నాయి. నాకు వ్యక్తిగత అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు దయచేసి. రెండు లేవనుకుంటున్నా. అంత ప్రతిపక్ష హోదాలో లేదా బీజేపీ పార్టీ గతంలో చింతల రామచంద్రరెడ్డి 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన సంక్షేమం అంటే ఆయన చేస్తున్న పాలన సరిగా లేదు కాబట్టి మొన్న 34,000 ఓట్లు వచ్చినాయి. గతంలో 60,000 ఓట్లు వచ్చిన 34,000 ఓట్లు వచ్చినాయి అంటే ఆయన పనితీరు బాగా నచ్చలేదని చెప్పి అనుకుంటున్నాను. కాంగ్రెస్ అయితే ఆ అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ మనం ఒకప్పుడు కంచుకోట గుండా ఇక్కడ ఖైరతాబాద్లో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఎంత కొంత ఉంటే బీజేపీ ఉండడానికి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నాం. అది కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే యువతని ఒక మతోన్మాదం మీద ఉసిగొల్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు అంతే. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం మీకు? రాష్ట్ర వ్యాప్తంగా రూరల్కి వచ్చే వరకు, సిటీకి వచ్చే వరకు, సిటీ ప్రాంతంలో వరకు కాంగ్రెస్ జీరోలో ఉంది. కొంత ఆడాడ మతోన్మాదం లేకపోతే ఇక్కడ ముస్లింలు హిందువులని ఏదో రెచ్చగొడుతుంటారుగా, ఆ సందర్భంలో కొంత బీజేపీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రూరల్కి వచ్చే వరకు కాంగ్రెస్ ఉంటుంటుంది. సరే, ఈసారి నుంచి మీ ఇంట్లో ప్రస్తుతం కార్పొరేటర్ ఉన్నారు. అవును. ఈసారి మీ ఇంట్లో ఎమ్మెల్యే కూడా ఉండబోతున్నారా? ఇప్పుడు కార్పొరేటర్ని మేమే అడగలేదు. అప్పుడున్న రామన్నతో మాకున్న చనువుతోటి రామన్న గారిని మమ్మల్ని ఆయన చెప్పడం జరిగింది. మేము పాటించడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉండాలనే నేను ఉంటానని నమ్ముకుంటున్నాను. ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా సేవ చేయాలని సేవాభావంతో వచ్చిన. మీరు ఇప్పుడు ఇంతకుముందుకు చాలా ఆరోపణలు చెప్పారు కదా, దాంట్లో ఏ 1% కూడా నా తరఫున ఉండదు. నాకున్నంతలో నేను బతుకుతుంది తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టి బతికి ఒకరిని గుంజుకొని లాగని తినుకంత అవసరం ఉండదు. ఖచ్చితంగా నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షి చెప్తున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సాక్షి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి మచ్చ తెచ్చే పని ఎప్పుడు చేయను రాజకీయాల్లో. నాకు అంత అవసరం కూడా లేదని చెప్తున్నా. అందరూ కూడా అట్లే ఉండాలని కోరుకుంటున్నాను. మన తల్లిదండ్రులు తిప్పించుకోవద్దు మనం ఒక కార్యక్రమం చేస్తే, లేదా మాకు మనం నమ్మి ఒక రాజకీయ పార్టీ నుంచి మనకు టికెట్ వచ్చి మనం గెలిపిస్తే, ప్రజలు గెలిపిస్తే వాళ్ళు వాళ్ళకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయొద్దు పార్టీకి కానీ తల్లిదండ్రులు కానీ చెప్పి నమ్ముతున్నాను. ఆ విశ్వాసంతో ఉన్నాను. ఖైరతాబాద్లో ఈసారి దాననగర్ టికెట్ రాదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన గురించి నేను ఆయనకు వస్తారని పక్కన పెట్టండి. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకు ముఖ్యమంత్రి గారు ఇస్తారు గౌరవం ఖచ్చితంగా. నేను ఆయన తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎక్కువ చేసి మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం కంపల్సరీ. ఇంతకన్నా మంచి పెద్ద పదవి రావచ్చు, ఇంతకన్నా పెద్ద సంస్థానం ఇస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మంత్రి కేటీ రామారావు కూడా ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాను. ఉంటాయి కూడా తప్పనిసరిగా. ఇది మనతోటి మన్నె గోవర్ధన్ రెడ్డి గారు పంచుకున్నటువంటి ఖైరతాబాద్ నుంచి తనకే ఈసారి టికెట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అంటే మంత్రి కేటీఆర్ కానీ సీఎం కేసీఆర్ వీరి ఆశీర్వాదం తనకు తప్పకుండా ఉందంటారు. ఇది ఈరోజు మనతోటి ఇంటర్వ్యూ మన్నె గోవర్ధన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ.